అప్పుడు మెమరీస్ అంటే ఒక మంచి మెమరీస్. ఇప్పుడు మీడియా పరంగా మనకు తెలుసు. సో, 'దక్కన్ క్రానికల్' వాళ్ళు మీ ముఖ చిత్రం మీద వాళ్ళ టీవీ గైడ్ ముఖ చిత్రం మీద రాజ్ కుమార్ బొమ్మ వేసి అవును సార్. ఆ, ఇది టెలివిజన్ 2001లో సార్. ఆ, 2001లో నేను మన ఆర్కే టెలిషో రాఘవేంద్రరావు గారి బ్యానర్లో అప్పుడు నాది మనోయజ్ఞం జరుగుతూ ఉంది సార్ షూటింగ్. మనోయజ్ఞం జరుగుతుంటే లొకేషన్లో మార్నింగ్ మన ఝాన్సీ గారు ఉన్నారు కదా సార్, యాంకర్ ఝాన్సీ గారు, ఆవిడ కూడా అందులో యాక్ట్ చేస్తున్నారు. ఝాన్సీ గారు కూడా మనోయజ్ఞంలో వచ్చి, రాజ్ కుమార్ గారు మీది డెక్కన్ క్రానికల్లో వీక్లీ సాటర్డే వచ్చి ఆ సినీ గైడ్ దాని మీద మీది కవర్ పేజ్ వచ్చి మీది ఇది వచ్చింది అన్నారు వాళ్ళు. అంటే అందులో ఏంటంటే ఆ వారానికి సంబంధించినటువంటి మొత్తం ఏ ఛానల్లో ఏంటి ఏ టైంలో ఏమొస్తుంది ఇదంతా ఒక గైడ్, అది గైడ్ సార్. అవును అంతే, అవును అని చెప్పారు సార్. అనగానే నేను వెంటనే మా స్టాఫ్కు చెప్పి ఒక 4 కాపీలు తీసుకురండి, ఏదో వచ్చిందంట అని చెప్పి పంపించాం. అంటే మెడ్రాస్లో నాది ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు మీ దగ్గర ఇంటర్వ్యూకి వస్తున్నారండి అని చెప్పారు నాకు, బాలాజీ టెలిఫిల్మ్స్ షూటింగ్లో. ఓకే, నాకు ఇంకా పేరు కూడా గుర్తు, ఆవిడ జర్నలిస్టు మీనాక్షి గారు అనుకుంటా, మెడ్రాస్లో వచ్చి మా సెట్కి వచ్చి తీసుకున్నారు ఇంటర్వ్యూ నాది. మనం ఏమనుకుంటాం సార్, ఇంటర్వ్యూ మామూలుగా ఒక ఇంగ్లీష్ దీంట్లో పేపర్లో వస్తుంది అనుకున్నాం. కానీ ఆ టైంలో లోపల ఒక 4 పేజెస్ మొత్తం కవర్ స్టోరీ లాగా వచ్చి ప్లస్ కవర్ పేజీ నాది వచ్చింది. వచ్చి దాని కింద ఇది వచ్చేసి టెలివిజన్స్ మెగాస్టార్ అని వేశారనమాట. అసలు నాకు ఏం అర్థం కాలే. చూసారా రాజ్కుమార్ గారు ఎలా వచ్చింది చూడండి అని చెప్పి ఝాన్సీ గారు చెప్తే తెప్పించుకొని చూసాము. అలా వచ్చి చూసి నాకు కనీసం ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కాలే నాకు అసలు. అంటే అప్పుడు కొంచెం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా లేదా అసలు లేదు సార్. అప్పుడు ఈ సెల్ ఫోన్ సిస్టమ్ అనేది అంతగా అప్పుడప్పుడే వస్తుంది, ఇంకా ఇది లేదు సార్. ఏదన్నా ల్యాండ్ ఫోన్లు అంతవరకు అలా ఉండేది ఎక్కువ. ఎట్లా చెప్పాలి ఏంటి అసలు, అక్కడ మెడ్రాస్లో వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళే ఇది అనేది కూడా అర్థం కావట్లే, నాకు తెలియదు, అంతగా పోలేదు అది మైండ్లో. వాళ్ళే చేశారే వెరీ ఫస్ట్ టైం మీది అలా ఒక ముఖ చిత్రం రావడం ఒక మ్యాగజైన్ మీద. అంటే సినిమాలకి మన కవర్ పేజ్ అలాంటివి వచ్చినాయి సార్, ఒక స్టోరీ లాగా మాత్రం రావడం. ఇంగ్లీష్ పేపర్లో మనది కవర్ పేజ్ చేసి రావడం అనేది ఫస్ట్ టైం. ఫస్ట్ టైంతో నాకు అసలు ఏం అర్థం కావట్లా. కనీసం ఎవరిని అడగాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎవరికి చేసి చెప్పాలి అనేది కూడా నాకు మైండ్లోకి ఎక్కట్లా. సో ఆ విధంగా అలా జరిగింది. అదొక నాకు ఒక థ్రిల్లింగ్ లాగా ఉండింది నాకు అసలు. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది, అలా చూసుకోవడం అనేది మన దాన్ని మామూలుగా మన సినిమా పత్రికల్లో అవి చూసుకోవటం వేరు. ఇలా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద వచ్చి 4 పేజీల లోపల ఒక స్పెషల్ స్టోరీ లాగా, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ ఇవన్నీ మొత్తం. అదే సో అదొక ఈ ఇంటర్వ్యూ ముఖంగా నేను దక్కన్ క్రానికల్ వాళ్ళకు నా కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సార్ ఆర్టిస్టులకి ఒక పొగడ్త కానీ లేదంటే వాళ్ళకి మంచి ఇది పాజిటివ్గా ఇది చేయడం అనేది ఒక ఎంకరేజ్మెంట్ కదా. నిజంగా మీరు అన్నట్టు టానిక్ అనేది సార్, అది ఒకలాంటి ఒక బూస్టింగ్ లాగా వస్తుంది. సో ఉత్తేజం, ఇంకా మరింత ఉత్తేజం, ఉత్సాహంగా మనం పని అంటే ఎనర్జీని ఇస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది అది. అలాంటి మనం ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఒక ఏదైనా సరే మనము వాళ్ళ చేసిన పనిని గుర్తించి ఒక ఇది ఇస్తే కనుక వాళ్ళు ఇంకా కొంచెం ఇదవుతారు సార్. వాళ్ళు ఇంకా ఈవెన్ మీకు సెట్స్లో కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, చేసేటప్పుడే కనుక ఎవరన్నా శబాష్ అన్నానో భలే చేసావు, ఒక షాట్ అయిన తర్వాత వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళందరికీ నచ్చేసి క్లాప్స్ కొట్టారనుకోండి సార్, ఆర్టిస్ట్కి ఒక ఛాతి ఉప్పొంగిపోతారు. అవును. సో అదొక వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ అది. అంటే ఆ రోజులు ఒకసారి వెళ్తే మీరు అంటే గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, అమ్మ రాజీనామా చేసినప్పుడు, ఆ సినిమా మంచి విజయం సాధించడం, అట్లా మీరు అందరూ దృష్టిలో పట్టం. ఎవరి ఇతను కొత్త కుర్రాడు వచ్చాడు, రాజ్ కుమార్ అంట, చిరంజీవి గారి లాగా చూడటానికి చూపులు కచ్చం చిరంజీవి లాగా ఉన్నాడు అనే పేరు వచ్చినప్పుడు అప్పుడు చాలా ఇది అనిపించిందా మీకు అసలు? అంటే సార్ యాక్చువల్గా టు బి ఫ్రాంక్, ఇక్కడ
ఒకసారి నాకే డౌట్ అసలు నేను రాజ్ కుమార్ అనే వాళ్ళది రావట్లేదు ఏంటి అనుకున్నా స్టార్టింగ్లో నాకు నేను అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ అలా వచ్చినప్పుడు మీకు అనిపించింది ఏంటి అంటే చిరంజీవి గారితో పోలుస్తున్నారేంటి నన్ను అంటే రాజ్ కుమార్ అని కాకుండా ఇదే అదే సార్ స్టార్టింగ్లో నాకు కార్తీక్ లాగా ఉండేవాడని ఎక్కువ అంటుండేవాళ్ళు నన్ను. ఓకే. అప్పుడు మన సీతాకోక చిలుక హీరో ఉన్నారు మురళి, ఫస్ట్ మురళి తర్వాత కార్తీక్. ఇదే ఆయనలాగా ఉండేవాళ్ళని ఎక్కువ అంటుండేవాళ్ళు నన్ను. ఈవెన్ కాలేజీలో ఉండేటప్పుడు కూడా అప్పుడే ఆయనవే ఘర్షణ అని అభినందన అని ఇలాంటివన్నీ సినిమాలు రిలీజ్ అయ్యి బాగా పాపులర్ దీంట్లో ఉన్నారు. తెలుగులో కూడా తనకు మంచి పాపులారిటీ కదా, ఆయనకి మంచి లేడీస్ ఫాలోయింగ్, ఆయనకి మంచి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఎక్కువ నన్ను కాలేజీలో కానీ అన్వేషణ కూడా తనే కదా, అన్వేషణ ఆయన. సో అతనితో ఎక్కువ పోలుస్తుండేవాళ్ళు. ఓకే. ఓహో అలాగా అనుకుంటుండేవాడిని నేను. ఇది కాలేజీ రోజుల్లో ఇప్పుడు అవన్నీ ఆ టైంలో ఒక హీరోతో పోలవగానే మనం కూడా హీరో అయిపోయిన ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. సాధారణ కాస్త మంచి కనపడ్డాడంటే ఏదో హీరోతో పోలుస్తుంటారు, అది సహజం మామూలుగా. అది అనగానే మనకు కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ టైం. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈవెన్ సార్ మన దీంట్లో కూడా డబ్బు భలే జబ్బు అని ఒక సినిమా చేశాను ఫస్ట్. అసలు నేను కెమెరా ముందుకు ఫస్ట్ ఎంటర్ అయింది ఆ సినిమాతోనే. మా గురువుగారు నన్ను స్క్రీన్ టెస్ట్ చేసి 3 సినిమాలకు అగ్రిమెంట్ తీసుకున్నారు నా దగ్గర. ఓకే. దాసరి నారాయణరావు గారు మా గురువు గారు. తారక ప్రభు బ్యానర్లో 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసాం అనమాట. వేణుడి పదార్లు నాకు నా ఫస్ట్ రెమ్యునరేషన్ మా గురువు గారి చేతుల మీద ఆయనే మీకు అందజేశారు అన్నమాట. అది ఇచ్చారు 89 డిసెంబర్ 6 నేను మెడ్రాస్ వచ్చాను. ఆ టైంలోనే జనవరి, డిసెంబర్ లాస్ట్, జనవరి ఆ టైంలో గురువు గారిని కలవడం జరిగింది. జరిగి తర్వాత ఇంకా నాకు స్క్రీన్ టెస్ట్ చేసి ఇది చేశారు. ఓకే. అప్పుడే మంది ఏంటంటే పేపర్లో 16 అనేది ఏంటి, అది నెలకే లేకపోతే సినిమా? ఫస్ట్ నాకు ఆయన చేతుల మీదుగా చెక్ ఇచ్చారు. అది ఎంత తెలియదు కాదు, అదే నీకు నేను మా దీంట్లో అగ్రిమెంట్ చేసుకుని నీకు ఇదే ఇస్తున్నా. ఒక రకంగా అడ్వాన్స్ అనుకో. అడ్వాన్స్ సార్, అడ్వాన్స్ 16 ఇది ఇచ్చారు మా గురువు గారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అదే. సో ఏం చేశారు దాన్ని? అలాగే చాలా రోజులు పెట్టుకున్నా, తర్వాత బ్యాంకులో వేసుకున్నా. మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఇది ఉండదు ఇది అనేసి నేను ఇప్పటికి బాధపడుతుంటా. ఇప్పుడున్నలాగా ఇది ఉంటే అదే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మా గురువు గారు ఇచ్చారు. ఎందుకంటే ఆయన సైన్తో ఉండేది. అదే ఆయన సైన్ చేసిన చెక్ మన తారక ప్రభు ఎంబ్లం దీని మీద ఆయన సైన్ చేసి, తారక ప్రభు ఫిలిమ్స్ దీని మీద ఉండేది అది. సో అట్లా వండింటే గుర్తుండేదే అనుకుంటున్నాను. సో అలాగా ఇచ్చారనమాట మా గురువు గారు. సో ప్రయాణం అలా మొదలైంది. పేపర్లో వచ్చేసి ఒక చిన్న బాక్స్ ఇంతే సార్, ఒక బాక్స్ కట్టి మా గురువు గారు నేను ఉన్న ఫోటో ఫస్ట్ నేను ఆ ఫోటో కూడా ఇస్తాను మీకు. ఆ ఫోటో వచ్చి మ్యాటర్ వచ్చింది. ఓకే. ఇట్లా కొత్త హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను తారక ప్రభు బ్యానర్లో అని చెప్పి మా గురువు గారు చెప్పినట్లుగా వచ్చింది. ఓకే. ఇది తర్వాత ఒక దీంట్లో అరవింద్ గారిని కలవడము ఒక జిమ్లో. తర్వాత ఆయన సడన్గా నన్ను చూడగానే హాయ్ కార్తీక్ అన్నాడు. ఆయన కూడా హాయ్ కార్తీక్ ఫస్ట్ అంటే లేదు సార్ నేను కార్తీక్ని కాదు, నేనంటే ఎవరు మీరు అంటే నిజంగా కార్తీక్ అనుకున్నాడు మిమ్మల్ని? అనుకున్నాడు సార్ ఆయన. అంటే మామూలుగా ఇప్పుడు మనమేమో దూరం నుంచి, ఆయన కూడా జిమ్లో వచ్చి వర్కౌట్ చేసుకుంటున్నారు ఆయన. ఓకే. మామూలుగా ఆయన చూసి హాయ్ కార్తీక్ అని చెప్పి మామూలుగా ఆయన, మనమేమో దూరం నుంచి నేనేమనుకుంటా, మనం ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం మనం. అరవింద్ గారు ఇక్కడ జిమ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా అలా ఉన్నాం మనం. నన్ను చూడగానే హాయ్ కార్తీక్ అన్నారు. సార్ నేను కార్తీక్ని కాదు సార్ అంటే, ఆయన ఒక్కసారి ఎవరు మీరు సార్? ఇట్లాగా నా పేరు రాజ్ కుమార్ సార్. అంటే ఏం చేస్తుంటారు అంటే, ఇట్లాగా సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే చెప్పాను. ఇట్లాగ వేరే బర్డ్స్ చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే సార్ మొన్ననే
నారాయణరావు గారు, దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేసి చేశారు సార్. ఆయన దాంట్లో ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నాను సార్ ఏదన్నా. ఆహా అన్నారు అంతే. ఓకే. అన్న తర్వాత కట్ చేస్తే నేను మామూలుగా డైలీ మనకు పని ఉన్నా లేకపోయినా తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్తుండేవాళ్ళం మెడ్రాస్లో. ఓకే. వెళ్ళి పొద్దున్న సాయంకాలం దాకా అక్కడే ఉండి వస్తుండేవాళ్ళం. సడన్గా ఉన్నాను, అటెండర్ వచ్చి గురుగారు రమ్మంటున్నారు విధంగా. నేను గురుగారు రమ్మంటున్నారు, అయ్య బాబు నేనేం చేశాను పొద్దున్నే అనుకొని లోపలికి వెళ్ళా. వెళ్తే మా గురుగారు కూర్చో ఉన్నారు. ఎవరా అప్పుడే నీ గురించి ఎంక్వైరీస్ మొదలైనాయి అన్నారు మా గురుగారు. ఓకే. అంటే ఆయన దగ్గరికి వచ్చింది అన్నమాట. అంటే నాకు తెలిసి ఫోన్ చేసినట్టున్నారు, మన అరవింద్ గారే చేసింటారు. అంటే వాళ్ళు బాగా క్లోజ్ కదండి, క్లోజ్ కాబట్టి ఎరా నీ గురించి ఎంక్వైరీస్ మొదలైనాయి అన్న. అంటే నేను సైలెంట్గా చేతులు కట్టుకొని నిలబడున్నా. ఏంటి అసలు దేని గురించి అంటున్నారు? అంటే ఏం లేదురా, మన అరవింద్ ఫోన్ చేశారు, వాళ్ళు ఏదో ఇప్పుడు చిన్న సినిమా ఒకటి మొదలు పెడుతున్నారట, మంది మొదలవడానికి టైం ఉంది కదా, ఈ లోపు అరవింద్ మనవాడే, వెళ్ళి చేయను, వెళ్ళి కలువు అన్నాడు. ఆ మాట అనడము ఇంకా మనం ఆగుతామా సార్? మా గురువు గారు అన్నారు, స్టాప్ క్లాక్లో వాళ్ళ ఆఫీస్లో ఉన్నాను నేను. ఓకే. సరే ఇట్లా గురువు గారు చెప్పారు, మిమ్మల్ని కలవమన్నారు. సరే అదే మొన్న మనం కలిసాం కదా, ఆ తర్వాత మాట్లాడాము. సరే మనం సినిమా ఇలాగ చేయబోతున్నాం, చిన్న సినిమా, అల్లు ఆర్ట్స్ అని బ్యానర్ పేరు. ఓకే. దాంట్లో గీతా ఆర్ట్స్ కాదు, అల్లు ఆర్ట్స్. గీతా ఆర్ట్స్ వచ్చి పెద్ద సినిమాలు చేస్తుండేవి, అల్లు ఆర్ట్స్ చిన్న సినిమాలు చేయడం కోసం అని అప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే.